ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మానవ జీవితంలో తండ్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పదని మనందరికీ తెలుసు. తల్లి మరి మనల్ని తన కడుపులో మోస్తే తండ్రి తన గుండెల్లో మోస్తూ ఉంటారు. బాధ్యతాయుతమైన తండ్రి పిల్లలను, కుటుంబాన్ని సంరక్షిస్తూ, పోషిస్తూ, పాలిస్తూ, భద్రపరుస్తూ, పిల్లల యొక్క యోగక్షేమం కొరకు ప్రయాసపడుతూ, మరి వారికి చక్కని భవిష్యత్తులను ఇవ్వడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. తండ్రిగా ఆ అనుభవము చాలా అమూల్యమైనటువంటిది. అయితే భూలోక తండ్రులుగా ఉన్నవారు చాలామంది బాధ్యతాయుతమైన తండ్రులుగా, ప్రేమించే తండ్రులుగా, ఆదరించే తండ్రులుగా, పోషించే తండ్రులుగా ఉన్నప్పటికీ చాలామంది ఆ తండ్రి స్థానానికే అవమానం తెచ్చేవారిగా, ఆ తండ్రి స్థానానికే విలువను పోగొట్టేవారిగా చాలామంది ఉన్నారు. బాధ్యత లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, పిల్లల యొక్క యోగక్షేమాలు ఏమాత్రం చూడకుండా, వారి యొక్క స్వార్థాన్ని, వారి యొక్క సుఖాన్నే ముందుగా పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటారు. మరి పిల్లలు ఏమైపోయినా, కుటుంబం ఏమైపోయినా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు తమ్మును తాము సంతోషపరుచుకుంటూ, తమ్మును తాము ఆనందపరుచుకుంటూ ఆ సుఖభోగాల్లో ఆనందిస్తూ ఉంటారు. అయితే అలాంటి కుటుంబాల్లో చాలామంది తండ్రి ప్రేమకు నోచుకోలేక తండ్రి ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ ఈ భూలోకంలో తండ్రి ప్రేమ మనం అనుభవించకపోయినా మనందరికీ పరలోకపు తండ్రి ఉన్నాడు. మనల్ని కన్న తండ్రి ఈ భూలోకం మట్టుకే మనకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన పరమ తండ్రి ఇహ పరలోకాలలో మన క్షేమం కొరకు ఆలోచించేవాడై ఉన్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నా యొద్ద మీరుండునట్లుగా నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తానని యేసుక్రీస్తు వారు చెప్పారు. మన తండ్రి మన కోసము ఈ భూమి మీద బ్రతకటానికి ఎన్నో ఏర్పాట్లు చేశారు. నిత్య జీవం కొరకైన ఏర్పాట్లు కూడా ఆయన ఎన్నో చేస్తూ ఉన్నారు. మనము జిగటం వంటి వారము, ఆయన పరమ కుమ్మరై ఉన్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉన్నప్పుడు నువ్వు దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను పట్టించుకునేవాడై ఉన్నాడు, నిన్ను రక్షించేవాడై ఉన్నాడు, నిన్ను సంరక్షించేవాడై ఉన్నాడు. నాకు తండ్రి లేడండి అని బాధపడుతున్నావేమో. తండ్రి ఉన్నా ఏమి పట్టింపు లేదండి, నా తండ్రి ఎందుకు ఉన్నా వేస్టే, లేకున్నా వేస్టే అన్నట్లుగా కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక ఈరోజు ప్రభు నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయన్ని కుమ్మరిగా ఉన్నాడు. ఆయన నిన్ను చక్కగా మలిచి ఆయన చిత్తానుసారమైన రూపంలోకి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. తండ్రిగా ఉండవలసినటువంటి ఆధిక్యతలన్నీ ఆయనకు ఉన్నాయి. నువ్వు ఏ తండ్రి ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నావో ఆ ప్రేమ ప్రభువును నువ్వు పొందుకుంటావు. ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను తగ్గించుకొని నిన్ను అప్పగించుకుంటే నీకు ఆయన ఏ లోటు రానివ్వడు. పరమ తండ్రిగా ఆయన నిన్ను తన బిడ్డగా నిన్ను చూసుకొని నీ అవసరాలు తీరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ దుఃఖాన్ని తొలగిస్తాడు, నీ చింతన తొలగిస్తాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను భద్రపరుస్తాడు. నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నువ్వు మాకు తండ్రివై ఉన్నావు ప్రభువా. దేవుడుగా పిలువబడుట కంటే తండ్రిగా పిలువబడడానికి నువ్వు ఇష్టపడ్డావు. మరి ఇదిగో తండ్రిగా మా జీవితాలను గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావు. ఈ వాగ్దానాన్ని వీక్షించిన బిడ్డలందరి జీవితంలో నీ ఆదరణ, నీ ఆశీర్వాదం, నీ సమాధానాన్ని ప్రకటించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.